ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇదొచ్చేసి నేను శనివారం రోజు పెట్టుకున్న పీఠం అనమాట. స్వామి మాల వేసిన తర్వాత 4 డేస్‌కి మేము పీఠం అనేది పెట్టుకున్నామండి. పీఠం అంటే అయ్యప్ప స్వామి ఫోటో అనమాట, పటం అనమాట. ఇలా పీఠం పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి. అంటే పోయిన సంవత్సరం మాల వేసినప్పుడు పీఠం అనేది పెట్టుకోలేదు. అంటే ఈ పీఠం అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. ఇంట్లో పీఠం అనేది పెట్టుకోకూడదు, అయ్యప్ప స్వామి ఉండటం మనం భరించలేము అని చెప్తున్నారు. మీలో ఎంతమంది కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి. పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు, మేమైతే స్వామి మీదే భారం వేసి పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి పీఠం అనేది తెచ్చుకొని ఆ రోజు నైట్ పెట్టుకున్నాం అనమాట. శనివారం రోజు నైట్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనము మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి నేను పటాలు కూడా మొత్తం దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేశానమాట. ఎందుకు చేశానంటే ఆ పీఠం పెట్టిన తర్వాత ఆ స్వామివారి పటం అనేది కదల్చకూడదు అని చెప్పేసి కొంతమంది, ఇంకొంతమంది మనం రోజు దీపం అండ్ దేవుళ్ళకి ఎలా బొట్లు పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టుకోవాలని ఇంకొంతమంది, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారనమాట. మనం ఎలా చేసినా ఆ దైవ నిర్ణయమేనండి. మనం ఒక పని చేసామంటే ఆ పనిలో స్వామివారు ఎలా రాసుంటే అలానే జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి దేవుడి పటాలు అనేది చూడండి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా దేవుడి పటాలన్నీ ఒకవైపుకి పెట్టేసుకొని మధ్యలో అనేది స్వామివారి పటం పెట్టుకుందాము అని చెప్పేసి ఇలా మొత్తం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే దేవుడికి బొట్లు పెట్టేసాను అనమాట. బొట్లు పెట్టేసుకొని మనము ఈ పటాలు అనేది స్వామివారి పీఠం అనేది ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి, ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి ముందుగా ఆలోచించాను అనమాట. మధ్యలో ఇప్పుడు లక్ష్మీదేవి పటం కనపడుతుంది కదా, ఆ లక్ష్మీదేవి పటం దగ్గర వచ్చేసి స్వామివారి పీఠం పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. మధ్యలో ముందు ఇప్పుడు వచ్చేసి మనము అయ్యప్ప స్వామి మాల వేసాం కదా, అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి చూడండి ఇలా మొత్తం క్లీన్ చేసేసి ఇలా దేవుడికి పూలు అనేది పెట్టేసుకొని మధ్యలో వరకు చూడండి ఇలా వదిలేసుకున్నాను అనమాట. స్వామివారి పటం ఇలా పెట్టుకుందామని చెప్పేసి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపారాధన చేసుకొని కుందెనలు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పీఠం అనేది గురుస్వామి అనేది మనకి, అంటే మన అయ్యప్ప స్వాములకు గురుస్వామి అనేది పెద్ద అనేది ఉంటారు కదా, వాళ్ళ చేత పీఠం అనేది పెట్టించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను స్వామికి పెడదామని చెప్పేసి ఇక్కడ హల్వా అనేది చేస్తున్నానండి. ఈ హల్వా వచ్చేసి ఇక్కడ కొద్దిగా పెట్టేసి అండ్ గుళ్ళో మన ఊరు గుళ్ళో అంటే మా ఊర్లో ఉండే గుళ్ళో కూడా ఈ హల్వా అనేది ఈ స్వామివారికి నైవేద్యంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఈ హల్వా అనేది ఒక పక్క చేసుకుంటే ఇక్కడ గురుస్వామి వచ్చి పటానికి బొట్లు అనేది పెట్టేసిన తర్వాత ఇలా పూజ అనేది చేసుకున్నారండి. ఇలా శరణాలన్నీ చెప్పేసుకున్నాక స్వామివారికి హారతి కూడా ఇచ్చేశారు. అలా పీఠం పెట్టగానే మా ఇంట్లో ఏదో కొంచెం అలా వైబ్రేషన్ అనేది కొంచెం మనశ్శాంతిగా అనిపించింది అనమాట. ఆ స్వామివారిని చూస్తూ మనం ఇలా బొట్లు అనేది పెట్టే స్వామివారిని అలంకరించిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతతగా ఉంటుందండి. ఈ పీఠం అనేది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడానికైతే తెలియదండి. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేసి పెట్టుకున్నాం అనమాట. ఈ వీడియోని ఇస్తే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.